Hello friends, welcome to my YouTube channel MNTR World. Please subscribe to my channel friends. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మేము ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం రైస్ని తీసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం అందులో బిర్యానీ సామాన్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి అనేవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక మనం అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ తర్వాత తీసేస్తే మనకి అన్నీ మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిన తర్వాత మనం వాష్ చేసి పక్కగా పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అన్నమాట. ఇట్లా వాటర్ కూడా వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి అది రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి మంచిగా బిర్యానీకి ఎలా అయితే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటామో ఇక్కడ కూడా ఆనియన్స్ మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. అవి బాయిల్ అయినాక పొట్టు తీసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఇందులోనే ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని మనం పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం అందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇక్కడ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటోస్ని మిక్సీ బట్టి ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం మనకి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలన్నమాట. కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వీటిని కూడా కలిపేసుకొని అవన్నీ మంచిగా మగ్గే వరకు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేయాలన్నమాట. ఇట్లా ఎగ్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనకి అప్పుడు ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక మనకి ఒక 80% ఆఫ్ రైస్ ఉడికిన తర్వాత మనం రైస్ దీని మీద పెట్టుకోవాలన్నమాట. రైస్ అనేది మనకి మంచిగా ఇట్లా చేతితో తుంపితే ఇట్లా విరిగిపోవాలన్నమాట. కొంచెం 80% ఆఫ్ వరకు ఉడికితే ఆ రైస్ని మనం ఇప్పుడు దీని మీద పెట్టేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇట్లా పైన వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇక దమ్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ టిష్యూస్ పెడుతున్నాను అనమాట. ఇట్లా టిష్యూస్ పెట్టి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయండి. వాటిపైన వాటర్ స్ప్రింకిల్ చేసేసి మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి
ఇట్లా ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.